హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము టీఆర్టీ 2018 టీఆర్టీలో ఇచ్చిన ఎల్పి హిందీ పేపర్ గురించి మనము ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఈ 2018లో ఇచ్చిన ఈ టీఆర్టీ మోడల్ పేపర్ కనుక మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా నేను పేపర్ స్టార్ట్ చేసేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటాను అంటే, మనకు బాగా వచ్చిన సబ్జెక్ట్ నుంచి, తెలిసిన బిట్ల అంటే కాన్ఫిడెన్స్గా పెట్టగలిగే సబ్జెక్ట్ నుంచి మనము స్టార్ట్ చేయాలి పేపర్ అని నేను చెప్తూ ఉంటాను కదా. సో అలాగా మనం కాన్ఫిడెన్స్గా ప్రతి బిట్ని కూడా రైట్ పెట్టే ప్యాటర్న్ ఎక్కడ ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడాలజీలో ఉంటుందండి. సో ఖచ్చితంగా బిట్ నెంబర్ 121 నుండి 160 వరకు ఏదైతే ఉంటుందో అది మెథడాలజీ టాపిక్ కదా ఉండేది. సో ఆ మెథడాలజీ టాపిక్లోకి వెళ్ళి ముందు మెథడాలజీని ఫినిష్ చేసినట్లయితే కూల్గా ప్రశాంతంగా చేయాలి బిట్స్ అన్నీ కూడా. సో ఎప్పుడు కూడా మనకి ఎక్కువ స్కోరింగ్ ఏరియా ఏంటి అనేది అక్కడ తప్పులు చేయకుండా కాన్ఫిడెన్స్గా మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పేపర్ 100% సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో మెథడాలజీలో ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మనం పేపర్ ప్రజెంటేషన్ ఉండాలి. భాషాయి ధ్వని యహా ఉత్పన్న హోతీ హై. ఫస్ట్ క్వశ్చన్ మెథడాలజీలో చూడండి, 121. భాషాయి ధ్వని యహా ఉత్పన్న హోతీ హై. पाठक की नासिक से, वाचक के कर्णों से, श्रोता के श्रवणेंद्रियों से, वक्ता के वाग्यंत्र से. సో పాఠక్ అంటే చదివేవాడు, వాచక్ అంటే సో వినేవాడు, శ్రోత అంటే చెప్పేవాడు. శ్రోత అని చెప్పాడు కానీ శ్రవణేంద్రియ అన్నాడు. సో ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి? వక్తకే వాగ్యేంద్రసే. వక్త అంటే ఎవరైతే మాట్లాడతారో వారి యొక్క వాగ్య యంత్రం నుంచి, శ్రోత అంటే వినేవాడు. సో అది నెక్స్ట్. మరి భాషకి విభిన్న శైలియా బహుది అర్ధగో ప్రకట్ కర్తీ హై. యహ్ కథన్ ఇన్కా హై అంటే వామదేవ్ గౌతమ్ చెప్పిన భాష గురించి పరిభాష మనకి ఫస్ట్ లెసన్లోనే ఉంటుంది. छात्रों में सौंदर्यानुभूति का भावना जागृत होना, इंद्रिय शिक्षण मिलना, जीवन में सुव्यवस्था आना, व्यवहारिक जीवन के लिए वह तैयार रहना आदि उद्देश्य इससे संबंधित है. సులేఖ్ या సులిపి లిఖిత కార్యలో సులేఖ్ సులిపితో మరి సంబంధించిన ఈ యొక్క సులేఖ్ సులిపి జ్ఞానం యొక్క ఉద్దేశం ఇది. మాతృభాషకే జ్ఞాన్ కాదు, మాతృభాష యొక్క జ్ఞాన్ కాదు, అలానే భాషా జ్ఞాన్ కాదు, వ్యవహారిక జ్ఞాన్ కాదు, ఈ సౌందర్యానుభూతికి భావన, అలాగే ఇంద్రియ శిక్షణ मिलना, जीवन में सुव्यवस्थित आना, व्यवहारिक जीवन के लिए तैयार रहना, ఇవన్నీ కూడా సులేఖ్ సులిపి ఆప్షన్ని బట్టి మనము ఆన్సర్ కరెక్ట్గా పెట్టవచ్చు, మనం అన్నీ కరెక్ట్గా అర్థం చేసుకుని ఉంటే చదివేటప్పుడు. इन्होंने ठीक ही लिखा है कि ज्ञान के प्रस्तुतीकरण की विधि की अपेक्षा शिक्षण कहीं अधिक है. ఇది మరి ఎవరు చెప్పారు అంటే, అచ్చే శిక్షణకి విశేషతాలో ల్యాండన్ చెప్పింది. ఈ యొక్క సఫల్ శిక్షణలో అచ్చే శిక్షణకి విశేషతాలో ఈ యొక్క బిట్ ఉంటుంది. డైరెక్ట్గా ల్యాండన్ ఇచ్చిన పరిభాష. సమృద్ధ స్వరంకే ఉచ్చారణ మే ఐసా హోతా హై. సమృద్ధ స్వరాల యొక్క ఉచ్చారణ, జీప్ కా కిత్నా స్థాన్ ఉఠతా హై, దీన్ని బేస్ చేసుకుని సంవృత్, అర్ధ సంవృత్, వివృత్, అర్ధ వివృత్ అనే 4 కాన్సెప్ట్ ఫస్ట్ లెసన్లోనే, ఇది కూడా భాషా శిక్షణలో ఫస్ట్ లెసన్లోనే మరి ఈ జీప్ యొక్క శబ్దోచ్చారణ ప్రక్రియ, ఫస్ట్ లెసన్ కాదండి, శబ్దోచ్చారణ ప్రక్రియలో జీప్ కా ఉఠనేకి స్థాన్కే ఆధార్ అని చెప్పి బహుత్ ఉఠ్తీ హై, సంవృత్ పదాలు చెప్పేటప్పుడు జీప్ बहुत उड़ती है అని చెప్పి ఉంటుంది. रायबन व फौज के अनुसार इसके बिना कक्षा कक्ष बहुत नीरस स्थान होता है.
సీమిత్ రూప్ సే ఏ శిక్షణ మే సహాయత దేతి హై. ఇక్కడ హంకీ కాదండి, ఇది హన్సీ. భాషను సంగణక వాద్వివాద అంటే హన్సీ అనేది కూడా కొద్దిగా నవ్వు కూడా ఉండాలి, లేకపోతే మన శిక్షణ ప్రక్రియ అనేది నీరస పడిపోతుంది అని చెప్పి రాయబర్న్ ఫోజ్ శిక్షణకే విశేషతమే మరి ఇది చెప్పడం అనేది జరిగింది. यह मूल्यांकन का एक अंग है. మరి శిక్షణకే విశేషత అనేది అచ్చే శిక్షణకే గుణ్ ఎక్కడుంది? టాపిక్ సఫల్ శిక్షణ టాపిక్లో ఉందన్నమాట. యహ మూల్యాంకన్ కా ఏక అంగ హై. ప్రతిశత్ మాత్ర అంక్ అనేది మరి ఈ యొక్క దాంట్లో చేస్తాము. ఏంటది? నిర్దేశంలో ప్రతిశత్ మాత్ర అంక్ గురించి మాట్లాడతామా? లేదే, మాపనలో మాట్లాడతాం. అభిలేఖ అంటే ఏంటి? రికార్డ్లో మార్క్స్ ఉంటాయి కానీ పర్సెంటేజ్ ఆఫ్ ద రికార్డ్ అనేది ఏమీ ఉండదు ఇక్కడ. సో ఇక్కడ రికార్డ్, అభిలేఖ, నిరీక్షణ, అబ్జర్వేషన్. సో ఇదంతా చూస్తే డైరెక్ట్గా బ్లైండ్గా మాపన్ అనే పెడతాము. మాపన్ అంటే ఏంటి? మూల్యాంకనంలో ఒక మనం మార్క్స్ కేటాయించే ఎవాల్యుయేషన్ అని అర్థము. నెక్స్ట్ చూస్తే నిమ్న में से इस राज्य की प्रथम भाषा हिंदी नहीं है. ఒడిశా అక్కడ ప్రథమ భాష ఏంటి? ఒడియా. సో జార్ఖండ్లో హిందీ ప్రథమ భాష, మధ్యప్రదేశ్లో హిందీ ప్రథమ భాష, బీహార్లో హిందీ ప్రథమ భాష. ఇది ఎక్కడ ఉంటుంది? ప్రథమ భాష ఏం ద్వితీయ భాష అనే శిక్షణలో మనం చదువుతాం. చూసారా అక్కడ మరి ఏ ఏ రాజ్యాల్లో ప్రథమ భాష ఉందో ఒక లైన్ కూడా ఉందన్నమాట. సో అటువంటి చోట హిందీ నేర్చుకోవడం ఈజీయే, ప్రథమ భాష హిందీ ఉన్న చోట్ల అని చెప్పి చదువుతాము. ఎక్కడ? భాషా శిక్షణ బుక్లో. సో 1948 में गठित ताराचंद समिति इस स्तर तक ద్విభాషా సూత్రకి సిఫారిష్కి, ఏ స్థర్ వరకు ద్విభాషా సూత్ర అనేది చెప్పడం అనేది జరిగింది. తారాచంద సమితి అనేది 1948లో ఏర్పడిందని మనము త్రిభాషా సూత్ర లెసన్లో మాధ్యమిక స్థర్ వరకు ద్విభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది తారాచంద్ సమితి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సో డైరెక్ట్ బిట్లే అన్నీ కూడా మెథడాలజీ డైరెక్ట్ బిట్లే పడతాయి. द्विभाषा के शिक्षण के समय सीखने के इस स्वाभाविक क्रम को अपनाया जाता है. యాక్చువల్గా సీఖనే కా స్వాభావిక క్రమ్ అది ద్విభాష కావచ్చు, త్రిభాష కావచ్చు, లేదా ద్వితీయ భాష కావచ్చు, లేదా ప్రథమ భాష కావచ్చు, లేదా థర్డ్ లాంగ్వేజ్ కావచ్చు. ఏ లాంగ్వేజ్ అయినా సరే ప్యాటర్న్ ఒకటే. LSRW ఏంటండి ప్యాటర్న్? అది LSRW అనే ప్యాటర్న్. ఎల్ అంటే లిజనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సుననా, బోల్నా, పడనా, లిఖనా. ఈ ఆర్డర్ని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. మొన్న టెట్లో కూడా అడిగాడు. అలానే एक हिंदी अध्यापक के लिए हिंदी भाषा का पूर्ण ज्ञान होने का तात्पर्य का पूर्ण ज्ञान. हिंदी अध्यापक के लिए पूर्ण ज्ञान అంటే ఏంటి? హిందీ కవిత का अध्ययन अच्छा ज्ञान रहना, లేకపోతే హిందీ व्याकरण का अच्छा ज्ञान होना, हिंदी नाटक का ज्ञान, कहानियाँ का ज्ञान. नाटक का ज्ञान, कविता का ज्ञान, कहानियाँ का ज्ञान దేంట్లో వస్తుంది? హిందీ సాహిత్యక జ్ఞానంలో వస్తాయి ఇవి. కానీ వ్యాకరణ అనేది హిందీ భాషా జ్ఞానంలో వస్తుంది. కాబట్టి అది ఆన్సర్ పెట్టాలి. ఇది సఫల్ శిక్షణలో మరి అచ్చే శిక్షకకి గుళ్ళో మరి విశేషతలో ఉంటుంది. అలాగే నెక్స్ట్ भाषा शिक्षण के इस सिद्धांत को थार्नडाइक सीखने का महत्वपूर्ण नियम बनाया है. అభ్యాస సిద్ధాంతాన్నే కదా థార్నడైక్ చెప్పింది. థార్నడైక్ చెప్పిన 3 సిద్ధాంతాలు ఉన్నప్పటికీ నేర్చుకోవడానికి ఏది ముఖ్యమని చెప్పారు ఆయన అంటే ఇక్కడ అభ్యాస్ కా జ్ఞాన్ అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ మరి एक हिंदी शिक्षक చూడండి, एक हिंदी शिक्षक यदि कक्षा में पहले वाक्य फिर शब्द तत्पश्चात वर्ण पढ़ाता है तो यह इस शिक्षण सूत्र का पालन करता है. శిక్షణ సూత్రాలు ఇవి మనకి భాషా శిక్షణ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, సఫల్ శిక్షణ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. రెండు చోట్ల కూడా చదవాలని చెప్తున్నాను. మరి ముందు వాక్యాన్ని నేర్పించి, తర్వాత శబ్దాలని నేర్పించి, తర్వాత వర్ణాలని నేర్పిస్తే అది పూర్ణసే అంశ్కి ఓర్ అని చెప్పి సఫల్ శిక్షణలో క్లియర్గా లైనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో సఫల్ శిక్షణలో ఈ టాపిక్ని చదివితే
ब्लाइंडगा ఈ బిట్కి ఆన్సర్ని పెట్టడం అనేది జరుగుతుంది. यह मातृभाषा सीखने की आदर्श पद्धति है. वार्तालाप शिक्षण की मनोवैज्ञानिक विधि है. మాతృభాష నేర్చుకోవడానికి ఆదర్శ పద్ధతి అంట వార్తాలాప్ శిక్షణకి ఒక మనోవిజ్ఞానిక విధి అంట. ఏంట్రా అంటే అది పరోక్ష పద్ధతి అని చెప్పి మనకి సఫల్ శిక్షణలో శిక్షణ పద్ధతి అనే టాపిక్లో పరోక్ష పద్ధతి గురించి ఇది డైరెక్ట్ లైన్ అండి. మాతృభాష సీఖనే का आदर्श पद्धति అని చెప్పి नेक्स्ट डाल्टन पद्धति की सबसे बड़ी विशेषता इस पद्धति को नकारना है. సో డాల్టన్ పద్ధతి యొక్క మరి డాల్టన్ పద్ధతి ఎవరిని బాగా కక్షా పద్ధతిని మరి నెగిటివ్గా మాట్లాడుతుంది. డాల్టన్ పద్ధతికి సబ్సే బడి విశేషత ఇస్ పద్ధతికో నకారణ మీన్ ఏంటి? నెగిటివ్గా అంటే ఇక్కడ ఈ పద్ధతిని వ్యతిరేకిస్తుంది. ఎవరు? డాల్టన్ యోజన అనేది ఏ పద్ధతిని? కక్ష పద్ధతిని, క్లాస్ రూమ్ పద్ధతి అనేది వ్యతిరేకం డాల్టన్ యోజన అనేది. సో టీకా పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, ఈ పద్ధతిని సపోర్ట్ చేస్తుందన్నమాట. సో ఈ యొక్క పద్ధతిని నకారుతుంది అని చెప్పి ఈ డాల్టన్ పద్ధతి గురించి సఫల్ శిక్షణలో చదివినట్లయితే ఖచ్చితంగా మనము ఈ యొక్క బిట్ని డైరెక్ట్గానే పెడతాము. నిమ్న में से यह शैक्षणिक उपचार का उद्देश्य नहीं है. शैक्षणिक उपचार का उद्देश्य नहीं है. క్వశ్చన్ అర్థం కాలేదు, సరే అనుకుందాం కాసేపు. ఆప్షన్ చదవండి. వ్యక్తిత్వ से संबंधित तत्वों का दिशा में विकास करना, ज्ञान प्राप्ति के मार्ग में बालक की अशुद्धियों का निराकरण करना, छात्र छात्राओं के अंतर्द्वंद्वों का समाधान देना. ఇదంతా ఏంటి? శైక్షణిక ఉపచార యొక్క ఉద్దేశాలే. కానిది అని చెప్పి అడిగాడు కదా, నహీ హై అన్నాడు. అంటే వంచిత ఆదర్శోं के स्थान पर వాంఛిత ఆదర్శోं के स्थान पर అవాంఛిత ఆదర్శోं की స్థాపన. అసలు ఈ సెంటెన్సే నెగిటివ్గా ఉంది కాబట్టి ఇటువంటి ఏమైనా క్వశ్చన్స్ పడితే చక్కగా ఆన్సరు ఆ మూడు ఒకలా ఉంటాయి, మూడు పాజిటివ్గా ఉంటాయి, ఒకటి నెగిటివ్గా ఉంటుంది, అదే ఆన్సర్ పెడతారు. ఇది డైరెక్ట్గా మనకి ఉపచారాత్మక నిదానాత్మకలో ఉపచార యొక్క ఉద్దేశాల్లో మనకి ఈ 3 పాయింట్స్ ఉంటాయి. व्यक्तित्व संबंधी तत्वों का समुचित दिशा विकास करना, ज्ञान प्राप्ति के मार्ग में बालक का अशुद्धियों का निराकरण करना, छात्र छात्राओं का अंतर्द्वंद्व का समाधान देना అని చెప్పి. సో వాంఛిత ఆదర్శం के स्थान पर అవాంఛిత ఆదర్శాలని ఏర్పాటు చేయడం అనేది తప్పు. అలానే నెక్స్ట్ इस प्रणाली का उद्देश्य छात्रोध्यापक को विद्यालयों में भेजने के पहले उनसे शैक्षिक कौशलों का अभ्यास करना. మనము మరి ఈ యొక్క సూక్ష్మ అధ్యయన ప్రణాళి 10 మినిట్స్ లేదా 10 మినిట్స్ 7 విద్యార్థులతో చేసే ప్రణాళి ఇది. సో ముందు ఒక్కొక్క కౌశల్ గురించి దీంట్లో మాట్లాడుకుంటాము. సో ఇది సూక్ష్మ అధ్యయన ప్రణాళి డైరెక్ట్ బిట్ అండి. అలానే फ्रोबल ने अपनी शिक्षा पद्धति में उपहारों व्यापारों के अतिरिक्त इन साधनों का भी उपयोग किया. गीत और కహానీ కా భీ అభినయ్ కియా. ఇది డైరెక్ట్గా మనము మరి ఈ యొక్క పద్ధతులు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము, మరియు శిక్షణ పద్ధతుల్లో ఇది ఉంది, భాషా శిక్షణ బుక్లో ఉంది. అలానే నెక్స్ట్ इन प्रश्नों का शिक्षण प्रश्न भी कहते हैं. इन प्रश्नों को शिक्षण प्रश्न भी कहते हैं. शिक्षण प्रश्न भी कहते हैं. ये प्रश्नలని చూడండి, शिक्षण प्रश्नలంట. इनकी सहायता से छात्रों को नया ज्ञान प्रदान किया जाता है. अध्यापक छात्रों का सहयोग प्राप्त करते हैं. नया ज्ञान देना, వికాసాత్మక ప్రశ్న, పాఠాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రశ్నలని మరి నయా జ్ఞాన్ దేనా అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ప్రశ్నలు ప్రస్తావన అంటే ఇంట్రడక్షన్, పూర్వ ज्ञान के आधार पर पूछे जाने वाले प्रश्न. బోధ ప్రశ్న అంటే మరి విశ్లేషణ తర్వాత, వికాసాత్మక ప్రశ్న అంటే విశ్లేషణ జరిగేటప్పుడు పాఠాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, విచారాత్మక ప్రశ్న అంటే సస్వరవచన అయిన తర్వాత చేసే ప్రశ్నలు. అలానే నెక్స్ట్ మరి वार्तालाप या मौखिक अभिव्यक्ति में बनावटीपन बिल्कुल नहीं होनी चाहिए. यह तथ्य वार्तालाप की इस विशेषता के अंतर्गत आती है. वार्तालाप विशेषताలు ఉన్నాయి, మరి అందులో మరి మౌఖిక అభివ్యక్తి बनावटीपन बिल्कुल नहीं होनी चाहिए అని చెప్పి స్వాభావికత. ఇక్కడ చూడండి, అభివ్యక్తి ఎలా ఉండకూడదంట, మౌఖిక అభివ్యక్తి బనావటి పనిలా ఉండకూడదు.
దేంట్లో స్వాభావికతలో. సో డైరెక్ట్ పాయింటే ఇది కూడా. మరి నెక్స్ట్ डॉक्टर रामशकल पांडे के अनुसार वाचन वह क्रिया है అని చెప్పి ప్రతీక ధ్వని అర్ధ के साथ साथ चलते हैं అని చెప్పి ఇది డైరెక్ట్గా ఒక మరి డాక్టర్ రామ్ శకల్ పాండే అనే వ్యక్తి మెథడాలజీలో మరి ఏ రకంగా వాచన క్రియ ఉండాలి అని చెప్పి మౌఖిక అభివ్యక్తిలో చెప్పడం అనేది జరిగింది. धर्म कर्म मर्म चर्म शब्दों का वाचन इस विधि से संबंधित है. ध्वनि साम्य विधि से संबंधित है. डायरेक्ट बिटले इवన్నీ కూడా मौनवचन करते समय हाथ पाँव सिर आदि हिलाने से मन की एकाग्रता बाधित होती है. इसीलिए सो ఇక్కడ మానసిక తనావ్ ఉత్పన్న होता है. శారీరక చలి సో ఏకాగ్రత కోల్పోతుంది అని చెప్పి అవన్నీ పర్ఫెక్ట్గా కూర్చోబెట్టాలి పిల్లల్ని. మనోవైజ్ఞానికోకి రాయ్ మౌనవచనంలో ఉందండి అది డైరెక్ట్గా. మనోवैज्ञानिकों राय के अनुसार बालक को इस वर्ष की अवस्था में लिखना सिखाया जाए. ఏ వయసులో లిఖన ప్రాథమిక స్థాయిలో 5 నుంచి 6 సంవత్సరాల వయసులో మరి రాయడం అనేది నేర్పించాలి అని చెప్పి మనోవైజ్ఞానిక సైకాలజిస్ట్ చెప్పడం అనేది జరిగింది. सुलेख लिखते समय जिन सावधानियों का పాలన కన్నా चाहिए उनसे సంబంధిత గలత్ కథన్ అడిగాడండి. అప్పుడు ఏంటి గలత్ కథన్ డిఫరెంట్గా ఉంటుంది చూసుకోవాలి. సులేఖ లిఖతే సమయ శబ్ద కే బీచ్ మే అంతరాల్ హోనా चाहिए. గ్యాప్ ఉండాలంట పదానికి పదానికి. కరెక్టే కదా. సులేఖ లిఖతే సమయ అచ్చి కలం కా ప్రయోగ కన్నా चाहिए అంటే మంచి పెన్నుని ఉపయోగించాలి. అంటే చూడడానికి కాదు రాయడానికి ఎక్కడ ఇబ్బందికరంగా ఉండకూడదు. కరెక్టే. సులేఖ లిఖతే సమయ బడే బడే అనుచ్ఛేదోं का లేఖన కన్నా चाहिए. పెద్ద పెద్ద ప్యాసేజెస్ని రాయాలి రాసేటప్పుడు. కరెక్టా ఇది? నో, ఆన్సర్ ఇదే. సో సులేఖ లిఖతే समय कागज के बाई और हाशिया छोड़ना चाहिए. పేపర్కి మరి లెఫ్ట్ సైడ్లో మరి కొంత గ్యాప్ వదలాలి అని చెప్పి చెప్తున్నాము. ఇది కరెక్టా కాదా? కరెక్టే. ఎందుకు రఫ్ వర్క్ చేసుకోవడానికి. అలానే రాయబన్ के अनुसार इस विधि का संबंध मार्जिन చేయమంటాం కదా అది. సో అలానే नेक्स्ट रायबन के अनुसार इस विधि का संबंध बालक और पाठ्य विषय के प्रति उसकी प्रतिक्रियाओं तथा रुचियों से संबंधित है. मनोवैज्ञानिक विधि. नेक्स्ट जिस परीक्षा में पाठ्य वस्तु के अधिक से अधिक पहलुओं को मापन होता है उस परीक्षा में अच्छे मूल्यांकन का यह गुण है వ్యాపకత. పరీక్షకి విశేషత అని చెప్పి మరి మనము చదివిన అంశము. అలానే एक अध्यापक के लिए पाठ योजना की आवश्यकता के संबंधित में गलत कथन पहचानिए. इससे अध्यापक का कार्य सुव्यवस्थित हो जाता है. पाठ योजना वल्ल सुव्यवस्थित అవుతుంది ఖచ్చితంగా. इससे अध्यापक में हीन भावना जागृति होती है. टोटली रॉन्ग ब्लाइंडగా పెట్టచ్చు అనమాట. इससे अध्यापक छात्रों को मार्गदर्शन भली भांति कर सकता है. इससे अध्यापक अपने ప్రాప్త ఉద్దేశం యొక్క జ్ఞాన్ ప్రాప్తి कर सकता है. సో పాఠ్య యోజన యొక్క ఉద్దేశాలు చూసినట్లయితే ఇది బ్లైండ్గా అంటే నెగిటివ్గా ఉంది కాబట్టి పెడతాము. ఇంకా దగ్గరగా ఇచ్చినా సరే ఉద్దేశాల్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు పాఠాన్ని అర్థం చేసుకుంటే. मुहावरों लोकोक्ति तथा वाक्य रचना का ज्ञान प्राप्त करना यह भाषा शिक्षण का ज्ञानात्मक उद्देश्य के अंतर्गत इस बात के अंतर्गत आता है. भाषा तत्वों को ज्ञान प्राप्त करना అనే దాంట్లో వస్తుంది. విషయ వస్తువు का प्राप्त రచనా కార్య का प्राप्त లెటర్ రైటింగ్ నిబంధ విషయ వస్తువు అనేది సబ్జెక్ట్ పరంగా వస్తుంది. అలాగే జ్ఞాన ప్రాప్త కరణ అనేది ముహావరో లోకోక్తి అని చెప్పి జ్ఞానాత్మక ఉద్దేశంలో మనం క్లియర్గా స్పష్టంగా చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ అలానే जिस विद्यालय का पुस्तकालय उच्च स्तर का होता है उस विद्यालय के अध्यापकों एवं छात्रों का డాష్ स्तर भी ऊंचा रहता है. बौद्धिक स्तर కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది. అలాగే సాహిత్య में जिन प्राकृतिक संपदाओं का चर्चा होती है उन प्राकृतिक संपदाओं से बालक का साक्षात्कार इनके माध्यम से कराया जाता है. सरस्वती यात्राओं का माध्यम से कराया जाता है. सागामी क्रियालो टॉपिक लो बिट अंडी प्रत्येक अध्यापक की महत्वाकांक्षा होनी चाहिए
कि वह प्रश्न पूछने की उत्तम शैली को अपनाए। प्रश्न पूछने की సో రేమాంట్ చెప్పారండి ఇది ఏది ఐ థింక్ పరీక్షకి విశేషతకి ముందు ప్రశ్నల గురించి సాగామి క్రియ కాదు, సాగామి క్రియ కాదు, సో ప్రశ్నల టాపిక్లోనే వస్తుంది ఇది. సో రేమాంట్ చెప్పడం అనేది జరిగింది. ఇది టాపిక్లో ఒకటి రెండు చోట్ల ఒకటి కంటే రెండు సార్లు మనం ఎక్కువ సందర్భాల్లో చెప్పుకున్నాము. డైరెక్ట్ నేను బిట్లు కూడా टेस्ट सीरीज लो रायपिंची उन्नानु मी చేత. అలానే सतत मूल्यांकन केवल छात्रों की प्रगति का द्योतक ही नहीं होता है बल्कि इनकी उपलब्धि का भी मापन बनाता है. अध्यापकों की उपलब्धि का मापन కూడా मूल्यांकन ఎల్లప్పుడూ मूल्यांकन జరిపేది మరి सतत मूल्यांकन లో ఉంటుంది. उपलब्धि परीक्षाओं के कितने प्रकार होते हैं? 4 प्रकार होती है. ఇది డైరెక్ట్గా మనం మొన్న టెట్లో కూడా చూసాము. इस पद्धति में खेल की व्यवस्था निरर्थक क्रिया के रूप में नहीं की गई है वरना उसका शैक्षिक महत्व है. किंडरगार्टन पद्धति अंडी दी. नेक्स्ट सर्वोत्तम शिक्षण साधनों में एक है. इसका आविष्कार 1926 में लगभग हुआ है. మరి దృశ్య శ్రవ్య ఉపకరణాల్లో ఫిల్మ్ పట్టీ అనేది మరి దీని గురించి మనము చెప్పుకున్నాము. అలాగే 1926 అని చెప్పి మనకి ఇది ఎక్కడ ఉంటుంది అంటే సఫల్ శిక్షణ దృశ్య శ్రవ్య ఉపకరణలో డైరెక్ట్ లైన్ ఇది. అలానే నెక్స్ట్ फ्रांस आदि देशों में जिन हरित पटों का प्रयोग किया जाता है मरी उन पर इस रंग की चाक से पीले रंग से लिखते हैं చెప్పి మనం డైరెక్ట్గా దృశ్య శ్రవ్య ఉపకరణ భాషా శిక్షణలో బిట్టిది. ప్రత్యేక పాఠ్యపుస్తకకి శైలి ఎలా ఉంటుంది పాఠ్యపుస్తక అనేది చూస్తే सरल से जटिलता की और बढ़नी चाहिए అని చెప్పి మనం చెప్తున్నాము. पाठ्यक्रम के अंतर्गत छात्रों के कक्षा के भीतर एवं कक्षा के बाहर अनुभव शामिल होते हैं. अटलाने मरी इकाई योजना का प्रथम सोपान है इकाई के सामान्य उद्देश्यों का वर्णन करना. मरी 140 అంతే కదా, మొత్తం 40 బిట్లు 20 మార్కులు 121 నుంచి 160 వరకు. ఈ 40 బిట్లలో భాషా శిక్షణ సఫల్ శిక్షణ అండ్ మన మెటీరియల్ని బేస్ చేసుకుంటే 40కి 40 బిట్లు కూడా అట్లా పెట్టచ్చు. అయితే ఎప్పుడు పెట్టగలరు? రివిజన్ ఎక్కువగా చేసినప్పుడు మాత్రమే పెట్టగలరు. ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. రివిజన్ ఎక్కువగా చెయ్యాలి. రివిజన్ ఎక్కువగా మెథడాలజీ అనేది రివిజన్ ఎక్కువగా చేయాలి. దాని తర్వాత మెథడాలజీ టాపిక్ కంటే ముందు అపఠిత గద్యాంశ అపఠిత పద్యాంశ అనేది ఉంటుంది. మరి ఆ అపఠిత గద్యం మరియు అపఠిత పద్యాంశని కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనము చేయగలగాలి. ఎప్పుడు చేస్తాము? శబ్ద భండార్ మన దగ్గర ఉన్నప్పుడు, పదాల యొక్క మీనింగ్లు మనం బాగా తెలుసుకున్నప్పుడు. ఎంత శబ్ద భండార్ ఉంటే అంత చక్కగా మనం అపఠిత గద్యాంశని పద్యాంశని చేయగలము. సో ఇక్కడ ఏమిచ్చాడు? వర్తమాన యుగకో ऐसे कहते हैं. చూడండి, వర్తమాన యుగకో మిషన్ యుగ్ కహా జాతా హై. డైరెక్ట్గా కొన్ని బిట్లు ఉంటాయి, అలా కాకుండా కొన్ని ఇండైరెక్ట్గా కూడా అడుగుతాడు. శబ్ద భండార్ని బేస్ చేసుకుని మీ దగ్గర ఎంత శబ్ద భండార్ ఉంది అనేది బేస్ చేసుకుని విజ్ఞాన్ ఇంకా జన్మ డేదాలా హై. సో చూడండి, విజ్ఞాన్నే इनका जन्म दे डाला. सो ఏంటది చూడండి, ఇక్కడ मनुष्य ने यह विज्ञान का सहारा लेकर अपने जीवन को सुख सुविधापूर्ण बनाए रखा है. उनके अनेक आविष्कार डाले, वही दूसरी और अपने लिए नित्य नई समस्याओं को भी जन्म दे डाला. सो కొత్త సమస్యల్ని, సో సమస్య ఏం అలానే मनुष्य इसका सहारा लेकर जीवन को सुख सुविधापूर्ण बनाना चाहता है, विज्ञान का सहारा लेकर. नेक्स्ट मरी पद्यांश चूस्ते मिट्टी में स्वर है, संयम है, होनी अनहोनी कह जाए, हंस कर हलाहल पी जाए, छाती पर सत कुछ सह जाए, यूँ तो ताशों के महलों सी मिट्टी की वैभव बस्ती क्या.
भूकंप उठे तो डह जाए, बाढ़ आए तो बह जाए। मिट्टी में क्या है, मिट्टी में क्या है, मिट्टी ఏం చెప్తుంది, స్వర है, मिट्टी में क्या है, स्वर है। मिट्टी द्वारा बनाई गई बस्ती कैसी है, ताशों के महलों सी है। ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు చూడండి, ताशों के महली सी मिट्टी చూడండి, యూं तो ताशों के महलों सी మిట్టి అని చెప్పి ఇక్కడ డైరెక్ట్గా కంపేర్ చేయడం అనేది జరిగింది। సో భూకంప ఆనే పర్ క్యా హో జాతా హై, వచ్చినప్పుడు డహ్ జాతీ హై, డహ్ జాతీ హై ధరతి అని చెప్పి మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది। సో ఇలాగా మనకి అపఠిత పద్యాలు గద్యాలు అప్పుడు మూడు బిట్లు ఇచ్చాడు, ఇప్పుడు ఒక్కొక్క గద్యానికి ఒక్కొక్క బిట్ ఇస్తున్నాడు, అయినా శబ్ద బండాన్ని బేస్ చేసుకుని ఇస్తున్నాడు, అయినా మనము చేయాల్సిందే। దాని తర్వాత పేపర్కి ముందుకు వెళ్ళండి। సో ఈజీ ప్యాటర్న్ అంటే మనం పెట్టినట్టుగా ఈజీగా దొరుకుతుంది బిట్ అని అర్థం। स्वराज की न्यू पाठ के अनुसार जूही इसको अपना स्वामी मानती है। स्वराज की न्यू పాఠంలో జూహి ఎవరిని స్వామిగా కొలిచింది, రావ్ సాహెబ్ని। అక్కడ పాఠం చదివితే అర్థమవుతుంది। లోకగీత పాఠ के अनुसार निम्न में से यह एक राग है। లోక గీతాలు వేరు, లోక రాగాలు వేరు। విదేశీయ, గర్భ, మహియా అనేవి మరి లోక గీతాలు అయితే, దుర్గా, సావన్ అలానే ఇంకా ఉన్నాయి। సావన్ అనేది లోక గేయము, లోక రాగం కూడా ఉంది, దుర్గా అనేది లోక రాగము। సో లోక రాగాల పేరు లోకగీత పాఠంలో ఉన్నాయి। अटलाने मरी 10वीं कक्षा के पाठ्य पुस्तक में श्री प्रकाश से रचा गया पाठ क्या है అంటే जल ही जीवन है అని చెప్తాము। అట్లానే ఫిల్మ్ గీతికార్ శైలేంద్ర కుమార్ के अनुसार ఇది ఇప్పుడు ప్రజెంట్ మన సిలబస్లో లేదు, అయినా చూద్దాము। अनुसार भारतीय दुनिया की इस दिशा में रहने वाली है అంటే ఇక్కడ పూరబ్కి దిశ మే అని చెప్పి అక్కడ ఇండియా గురించి చెప్పడం అనేది। సో ఏది जिस देश में गंगा बहती है लो ఇండియా అనేది हम పూరబ్ है పూరబ్ वाले అని చెప్పి ఒక చోట మనకి ఆయన పూరబ్ దిశ గురించి హైలైట్ చేయడం అనేది జరిగింది। जिस देश में गंगा बहती है। अलाने 8वीं कक्षा के हम होंगे कामयाब पाठ इस विधा के अंतर्गत आता है, गीत विधा के अंतर्गत आता है। संवाद निबंध आत्मकथा कादू गीत। अटलाने मरी 8वीं कक्षा के दिल्ली से पत्र पाठ के अनुसार जयपुर के नरेश मिर्ज़ा राजा जय सिंह ने इसे बनवाया जंतर मंतर। సో ఇక్కడ ఢిల్లీ సే పత్ర అయితే ఇక్కడ ఈ బిట్లు మనకైతే ఇప్పుడు రావు, మన సిలబస్ వేరు, అయినా ఒకసారి చూసేద్దాం, బిట్ ఏం పోద్ది మనకి నాలెడ్జ్ ఉంటుంది। 8वीं कक्षा राजा बदल गया पाठ में राजेश ने इनको सोने का सिक्का ఎవరికి ఇచ్చాడు, సోనే కా సిక్కా రాజేష్ అంటే రాజా షూర్ సింగ్కి ఇచ్చాడు అనమాట। సో అలానే మరి 7वीं కక్ష హిందీ దివస్ పాఠ, హిందీ దివస్ అది ఒక సంవాద పాఠ అనేది మనము తెలుసుకోవాలి। 7वीं कक्षा में आसमान गिरा पाठ में जानवरों के डर इसने दूर किया అంటే లాస్ట్లో మరి అందరినీ ఆపి అది కరెక్ట్ అలా కాదురా కొబ్బరికాయ ఏదో పడిందని చెప్పి మొత్తాన్ని భయాన్ని తీసింది ఎవరు అంటే షేర్ అండి। అలానే సచ్చా దోస్త్ పాठ के अनुसार अमर ने पेड़ की शाखाओं से क्या बनाया అంటే నావ్ बनाया అని చెప్పి సచ్చా దోస్తులో పేరుని అమర్ గురించి అక్కడ। खुशियों की दुनिया पाठ के अनुसार जुगनू कैसे चमकते हैं, जगमग चमकते हैं। సరే మన సిలబస్ కాకపోయినా బిట్స్ చూస్తున్నాం అంతే। చక్కియా అంటే ఇప్పుడు బదిలిందన్నమాట, ఇప్పుడు చేంజ్ అయింది సిలబస్ అనేది। చక్కియా और जब्बर पाठ के अनुसार आम के पेड़ पर यह चढ़ गया है रामू काका, डूबते को तिनके का सहारा। इस लोकोक्ति का अर्थ ములిగేవాడికి కొద్దిగా తినక అంటే ఒక అణువు యొక్క సపోర్టు। సో సంకట్ మే థోడీ సి సహాయత మిల్నా, డైరెక్ట్గా మనకి ఇది మానక్లో డైరెక్ట్ ముహావరా ఉంది మానక్ బుక్లో। అంటే ఇక్కడ దాకా మనము 6th to 10thలో 10th ఒకటే ప్రజెంట్ కంటెంట్, 9th వరకు జరిగిన అన్నీ కూడా న్యూ సిలబస్ మనం ఫాలో అవుతున్నాము। ఇప్పుడు మరి డూబ్తే కో తిన్కే కా సహారా ఎక్కడ ఉంది డైరెక్ట్ బిట్, ఇది
డైరెక్ట్గా బిట్ అనమాట. దేంట్లో మానక్ 8th స్టాండర్డ్ మనం వెళ్తున్న గ్రామర్ బుక్లో ఉంది. సంకట్ మే థోడీ సి సహాయత మిల్నా. నెక్స్ట్ ఆంఖో మే ధూల్ జోకనా, ఆంఖో మే ధూల్ జోంకనా, ఇది కూడా ముహావరా అండి. సో ఈ ముహావరా అనే దానికి కూడా మనం డైరెక్ట్గానే చదివే వెళ్తాము. మనకి 8th స్టాండర్డ్లో ఉంది, చదువుతారు కూడాను. చెప్పాను కదా, మనకి 8th స్టాండర్డ్ ఏదైతే మనం బుక్ ప్రిపేర్ అవుతున్నామో గ్రామర్కి, అది ఎక్కడా కూడా ఒక్క వర్డ్ కూడా వదలకూడదు, జల్లెడ కొట్టాలి. నేను ఒకటే అంటున్నాను, నేను ఇచ్చిన మెటీరియల్ ఏదైతే నేను మీకు సెండ్ చేసిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జల్లించండి. ఎక్కడా కూడా అందిట్లో నుంచి వచ్చింది పోకూడదు, అంతే. నెక్స్ట్ చూస్తే सड़क पर खेलना मना है, अर्थ के अनुसार यह इस प्रकार का वाक्य है. मना नहीं, ना नहीं, मत, డైరెక్ట్గా నిషేధార్థక వాక్యాన్ని మనం చెప్తాము. ఓకే, వాక్య శిక్షణలో ఉంటుంది, ప్లస్ వాక్య అనే టాపిక్లో కూడా మనకి ఇది ఉంది మానక్ 8th స్టాండర్డ్లో. షడ్బద్, అలీ, मधुकर, भृंग, इन शब्दों का पर्यायवाची शब्द భ్రమర్ పర్యాయవాచి శబ్ద 100 పదాలు ఉన్నాయి మానక్ 8th స్టాండర్డ్లో. ఆ 100 పదాల్లో ఇదొక పదం అనమాట. షడ్బద్, అలీ, మధుకర్, భృంగ్ అనేది మీరు చూస్తే అక్కడ ఖచ్చితంగా ఆ పర్యాయవాచి పదమే అది, భ్రమర్ అని చెప్పి డైరెక్ట్ బిట్టే ఇది కూడా. ధర్మ విముఖ, इस शब्द में कौन सा समास है. समास శబ్దాలు కనుక చూస్తే మనకి 8th స్టాండర్డ్లో సమాస్ టాపిక్లో బిట్ ప్రాక్టీస్ చేయమంటున్నాను, శబ్ద ప్రాక్టీస్ చేయమంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ తత్పురుష సమాసాన్ని ఎలా చెప్తాము, ధర్మక విముఖ్ లేదా ధర్మసే విముఖ్ అని చెప్పి ధర్మసే విముఖ్ హోజానా అనేది మనం చెప్తాము. సో తత్పురుష సమాసాన్ని ఈజీగా చెప్తాము. నెక్స్ట్ తమో గుణ్, ఇది కూడా డైరెక్ట్ విసర్గ, తమః ప్లస్ విసర్గ సంధి, గుణ్ తమో గుణ్ విసర్గ సంధి, ఇది కూడా మనం ప్రిపేర్ అవుతున్న బుక్లో. ఉస్నే అభి పత్ర లిఖా, అభి ఇప్పుడే, ఇంతకుముందే, ఆసన్న భూతకాల్ డైరెక్ట్గా అసలు ఎగ్జాంపులే, అసలు ఇక్కడ సూత్రం కూడా కాదు. ఉస్నే అభి పత్ర లిఖా డైరెక్ట్ ఎగ్జాంపుల్ అది, ఆసన్న భూతకాల్. यह मोहन की दुकान है, यह मोहन की दुकान है. इस वाक्य का बहुवचन यहగా మారుతుంది, మోహన్ మోహన్. అలాగే కీనే, దుకాన్ కాస్త దుకానేం, హై కాస్త హైమ్గా మార్చాలి. బహువచనం మార్చేటప్పుడు ప్రతి పదాన్ని కూడా మనం హైమ్ చూసుకోవాలి. సో ఉన్నాయని యహ లాగానే ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్లో, తప్పు. ఏ చేశాడు కానీ దుకానేం, దుకానో కాదు కదా ప్లూరల్. సో ఒకవేళ లోమ్ అనాలి అంటే పక్కన ఒక కారక్షీన్ ఉండాలి, కానీ సహాయక క్రియ ఉంది. సో అలానే ఏ కరెక్టే. మోహన్ 4వ ఆప్షన్ కి దుకానియా తప్పు, దుకానేం, నియా కాదు. నెక్స్ట్ చూస్తే చాకు సే సేబ్ చీలో, చాకు సే కరణకారక. ఇక్కడ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, కరణకారక ఆపదానకారక, రెండు సేనే కదా, అపదాన సంప్రదాన. సరే, సే అనేది మరి ఈ కరణకారకి మరి అపదానకారకి డిఫరెంట్ ఏంటో మనం తెలుసుకోవాలి క్లియర్గా. మరి ఇక్కడ ఒక ఆయుధాన్ని మెన్షన్ చేసింది, కంపేర్ చేయలేదు కాబట్టి కరణకారకే. అలానే నెక్స్ట్ निम्न विकल्प में से स्त्रीलिंग विकल्प क्या है. మరి ఆట, సతిత్వ, చోట్, ప్రశ్న. చోట్ అనేది స్త్రీలింగము అని చెప్తున్నావు, స్త్రీలింగము. లింగ్ని ఐడెంటిఫై చేయడం, ఆట కొద్దిగా వర్డ్ని బట్టి మనము చెప్పచ్చు ఈజీగానే. త్వ అంటే పుల్లింగ్ అని చెప్పాను, సతిత్వ అనేది ఇప్పుడు ఆ అనేది, త్వ అనేది, ప్ర అనేది పుల్లింగ పదాలు. అంటే ఏవైతే తత్సమ పదాలు వర్ణాలతో వచ్చే పదాలు ఉన్నాయో, ప్రశ్న, సతిత్వ, ఆట అనేవి పుల్లింగ పదాలని లింగ టాపిక్లో మనం చెప్పుకున్నాము. అలానే
शब्द में उपसर्ग क्या है निस డైరెక్ట్ పదం అండి మనం ప్రిపేర్ అవుతున్న వాటిలో నుంచి అలానే నిమ్న శబ్దమో సే యోగరూఢ్ చక్రపాణి యోగరూఢ్ అన్నాడు చక్రపాణి ఇంకా వేరే ఆప్షన్ లేదు డైరెక్ట్ బిట్ కూడా అనేది హాయ్ త్రాహి శోక్ బోధక్ అండి ఇది శోక్ బోధక్ అన్నీ కూడా విస్మయాది బోధకే స్వీకృత హర్ష విస్మయ బోధక మళ్ళీ కొంతమంది విస్మయ బోధక అంటారు విస్మయలో మళ్ళీ ఏముంది షోక్ హాయ్ త్రాహి బాధాకరమైంది బాధని ప్రజెంట్ చేసే పదాలని షోక్ బోధక అని చెప్పడం అనేది జరుగుతుంది ఖానా మై పకావు కి తుమ్ పకాओगे నేను నన్ను వండమంటారా మీరు వండిస్తారా అనేది మనము చూసినట్లయితే మరి ఇక్కడ వికల్ప బోధక అవే అని చెప్తాము దీన్ని డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఇది కూడా అలాగే మై అభి ఆయా ఇప్పుడే వచ్చాను అభి కాలవాచక క్రియా విశేషణ టైప్స్ చూసుకోవాలి ముజే లాల్ టమాటర్ విశేషణలో మరి లాల్ గుణాన్ని తెలుపుతుంది ఇక్కడ గుణవాచక విశేషణ అని మనము చెప్తాము అట్లానే జైసా కరోగే వైసా భరోగే సంబంధవాచక సర్వనామం అండి అట్లానే మరి खटास नींबू का गुण है खटास नींबू का गुण है इस वाक्य में खटास అనేది భావవాచక సంజ్ఞ అండి అట్లానే इस రామరాజ్య అభిషేక్ సుని హిన్ హర్షే నర్ నారీ इस उदाहरण में रा हा అనేవి మరి చకానుప్రాస అనేది అనుప్రాస టాపిక్లో మనం చెప్పుకుంటాము ఇక్కడ చూడండి దాదాపుగా 85 నుండి 120 వరకు అంటే ఎన్ని బిట్లు 35 బిట్లు 6th to 10th కంటెంట్ అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఇచ్చిన దాంట్లో 50% బిట్స్ కంటెంట్ గ్రామర్ని బేస్ చేసుకునే వస్తాయి లేదా 45% బిట్లు అంటే 6th to 10th కంటెంట్ కావచ్చు అట్లానే గ్రామర్ కావచ్చు ఎక్కడ కూడా మనము ఒక్క బిట్ కూడా తప్పు పెట్టకూడదు ఎగ్జామ్లో అది అప్పుడు మీ పేపర్ స్కోర్ అనేది పెరుగుతుంది బిట్ తప్పు పెట్టకుండా ప్రిపేర్ అవ్వచ్చు నేను చెప్తున్నాను ఖచ్చితంగా అవ్వచ్చు ఎక్కడా కూడా బిట్టు పోకుండా మనం రాయొచ్చు బిట్ని వాళ్ళే డిస్ట్రిక్ట్ టాపర్స్ అవుతారు అలా రాసిన వాళ్ళే మీరు స్వయంకృత అపరాధాలు చేయకూడదు అంతే దట్స్ ఇట్ చేయకుండా ముందుకు వెళ్ళాల్సిందే ఇక్కడి నుంచి లిటరేచరు రస్ ఛందస్ అలంకారాలు ఇవి ఉంటాయి సో రామరాజ్య అభిషేక్ సుని హిన్ హర్షే నర్ నారీ ఇస్కా ఉదాహరణ హై అని చెప్పి మనము చెప్తాము మరి ఇది దేనికి సంబంధించింది అంటే చకానుప్రాస సంబంధించింది అని చెప్పి అనుప్రాస టాపిక్లో చెప్తున్నాము నిమ్న మేసే యహ శబ్ద అలంకార హై అలంకారలో మరి శబ్ద అలంకారం అలానే మనము టైప్స్ ఆఫ్ అలంకార అర్ధ అలంకార అని చెప్పి చూస్తే ఉపమా అలంకారం అలానే వ్యతిరేక అలంకారం సంధ్యా అలంకారం ఇవన్నీ కూడా వేరేవి శ్లేష అలంకారం మాత్రమే శబ్ద అలంకారం అని చెప్పుకుంటాము అలానే जब किसी वस्तु या व्यक्ति के अनेक प्रकार से वर्णन किया जाए तब यह वह अलंकार होता है अलंकारలో ఒకటి డెఫినేషన్ చదువుతావు డెఫినేషన్ మీద ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుంది ఎగ్జాంపుల్ మీద ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుంది ఓవరాల్ మీద ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుంది ఈ డెఫినేషన్ ఉల్లేఖ అలంకారానికి సంబంధించింది డైరెక్ట్ బిట్ అండి ఇది అలానే నెక్స్ట్ శబ్ద అలంకారాలు అనేవి డైరెక్ట్ బిట్ అలానే ఇది ఎగ్జాంపుల్ అనేది కొద్ది క్లిష్టంగానే ఉంటుంది అయినా చేసే ప్రయత్నం చేయొచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ చూస్తే మరి भक्ति भाव से भज शंकर को भक्ति दया उर्धार सरसी चंद के इस चरण में कुल इतनी मात्राएं हैं మాత్రాయి కౌంట్ చేస్తే ఖచ్చితంగా 27 మాత్రాయం అని చెప్పి పెడతారు కరెక్ట్గా కౌంట్ చేయాలి చంద్ సో సరసి చంద్ అంటున్నావు ఒకటి నువ్వు సరసి చంద్ అనేది మరి చదివితే సరసి చంద్లో ఇన్ని మాత్రాలు ఉన్నాయని చెప్పి చెప్తావు లేదా అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు కాబట్టి అక్కడ కౌంట్ చేసి
చెప్తావు. నెక్స్ట్ మరి ఏ एक మాత్రిక अर्ध समचंद है. చూడండి मात्रिक अर्ध समचंद अंटा इसके प्रथम एवं तृतीय 12 मात्राएं होती है, दूसरे एवं चौथे में 7 चरण होते हैं అని చెప్పి చెప్పంగానే 7 చరణ్ ఏం 12 చరణ్ అనగానే మనకి 12 గుర్తుకు రావాలి. టోటల్గా 19 చరణాలు అని చెప్పి ఇది డైరెక్ట్ బిట్ అండి. మన బుక్లో ఏదో పేపర్ వచ్చిన తర్వాత రాసిన బుక్ కాదు, అంతకుముందు బుక్స్ని బేస్ చేసుకుని రాసినవే. నా గణ్కి 3 మాత్ర ఏం హోతీ హై నగణ్కి నా గణ్ అనేదాన్ని నగణ్ అని చెప్తాము. మరి 3 హస్వాలే ఉంటాయి. अटलाने मरी वस्तुतः वियोग काम शोक भय आदि के कारण चित्त का भ्रमित हो जाना यह संचारी भाव है उन्माद का. అలాగే रस अन्मा टॉपिक वस्तुतः घृणित वस्तु को देखने से उत्पन्न ग्लानि से इस रस उत्पत्ति होती है. विभत्स डायरेक्ट बिट. अलाने इस काव्य में रोचक काव्यमय शैली में किसी व्यक्ति का विशेष रूप से वीर या महापुरुष का घटना चरित काव्य అని చెప్పి काव्यలో చదువుతాము. అట్లానే इन्होंने काव्य के कारण रूप शक्ति 2 भेद माना है. काव्य के कारणలో రుద్రట్ 2 భేదాలు ఉంటాయి, అవి సహజ ఉత్పాదన అని చెప్పి अभिप्राय धन प्रयोजन हेतु इन सभी शब्दों के अर्थों को सूचित करने वाला एक शब्द ही अर्थ है. ఇక్కడ మరి అభిప్రాయ ధన్ ప్రయోజన హేతు. సో భిన్నార్థి శబ్దలో చూసినట్లయితే అభిప్రాయ కావచ్చు, ధన్ అని కావచ్చు, ప్రయోజన హేతు అని చెప్పి అర్ధ అనే పదాన్ని మనం వాడతాము. భిన్నార్థి పద అడిగాడు అక్కడ. అలాగే పర్ భర్ టిక్నే వాలా ఇస్ వాక్యాంశ కా సూచిत करने वाला पल भर टिकने वाला क्षणिक అని చెప్పి ఏకార్థి పదాలు డైరెక్ట్ బిట్టు మానకులో. అలానే हिंदी के उत्थान के लिए भारत सरकार द्वारा प्रकाशित पत्रिकाओं में से विदेश मंत्रालय के अधीन भारतीय संस्कृति संबंध परिषद के द्वारा प्रकाशित होने वाला पत्रिका మరి గగనాంచల్ అనే పత్రిక గురించి అక్కడ మనకు రావడం అనేది జరిగింది. నవీన్ విధాయలో చూస్తాం దీన్ని. भारतीय संविधान के अनुसार आर्टिकल 344 अनुच्छेद के अनुसार 7 जून 1955 को इसकी नियुक्ति की गई है. राजभाषा आयोग 344. अलाने दिनांक 27 अप्रैल 1916 राष्ट्रपति आदेशानुसार राजभाषा के प्रचालन के लिए वैज्ञानिक तकनीकी शब्दावली आयोग स्थापना इस वर्ष में की गई है 1961 में. ఇప్పుడు त्रिभाषा सूत्र पर ठप्पा खाने के बाद अलाने स्वर यंत्र के मुख को क्या कहते हैं అంటే కాకల్ అని చెప్తాము. अब्दुल हक के अनुसार खड़ी बोली में खड़ी का अर्थ है गवारू. अब्दुल हक ने అనుసరించి खड़ी का अर्थ है गवारू. పహాడీ బోలియా ఇక్కడ ఆప్షన్ బట్టి పెట్టచ్చు. అబ్దుల్ హక్ చెప్పింది గవారు, కర్కష్ అని చెప్పి ఒకళ్ళు, ఖరీ అని చెప్పి ఒకళ్ళు, మానక్ అని చెప్పి ఒకళ్ళు. మనం ఈరోజు మీకు పంపించిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉంటుంది అది. అలానే పహాడీ బోలియా కా మూల ఆధార్ సునీతి कुमार चटर्जी इन अपभ्रंशों को मानते हैं. पैशाची एवं దరదియా ఖస్ అని చెప్పి చెప్తాము. పహాడీ బోలియా అని చెప్పి పహాడీ బోలియా చూసుకుంటే చాలు. डिंगल के साम्य पर ब्रज भाषा पिंगल कहलाने वाली भाषा इस भाषा और एक नाम है नाग भाषा. అలానే भोजपुरी प्रधान उपबोलियाँ यह अन्य बोलियाँ अपेक्षाकृत अधिक भिन्न है. नागपुरिया. नेक्स्ट हिंदी साहित्य में खड़ी बोली का नाम पहले किस इनके लेखों में मिलता है? लल्लू लाल जी एवं सदल मिश्रा. अलाने पृथ्वी राजस्थानी प्रतिनिधि बोली ढूंढागी का प्रचलित नाम है जयपुरी. अलाने बोलाना तिवारी के अनुसार बुंदेली इस उपभाषा के अंतर्गत आती है, पश्चिमी के अंतर्गत आती है.
అలానే प्राचीन काल में ग्रीक लोग सिंधु नदी के इस प्रकार पुकारते थे इंडोस अनि। అలాగే प्रेमश्री शाखा के प्रमुख कवि जयसीकृत पद्मावत काव्य की भाषा बोलचाल पूर्वी अवधि मानी जाती है। बोलचाल की पूर्वी अवधि भाषा पद्मावत में प्रयोग किया है। राम भक्ति शाखा के इस प्रसिद्ध कवि ने अपने काव्य भक्तमाल में 326 చెప్పేయగా ఏం దోస. సో ఇక్కడ రామభక్తి శాఖ యొక్క నాబ్దాస్ అంటే భక్తమాలని ఎవరు రాశారు అనేది గుర్తు తెచ్చుకుంటే చాలు, नामदास। అలానే हजारी प्रसाद द्विवेदी ने भावी हिंदी निबंधकारों को प्रेरित करने के लिए अंग्रेजी से इनकी निबंधों का अनुवाद किया है। बेकन के निबंधों का अनुवाद किया। विश्वंभरनाथ शर्मा कौशिक बहुप्रदर्शित नाटक निम्न में से पहचानिए। विश्वनाथ शर्मा भीष्म, अटलाने अंधेर बंद कमरे में, नील रोशनी की वाहें, ना जाने वाला कल అనే బహుచర్చిత ఉపన్యాసాలు ఎవరు రాశారు అంటే మోహన్ రాకేష్ రాశారు। అట్లానే మరి డాచి, आकाशचारी, नासुर, अंकुर आदि की प्रमुख कहानियाँ उपेंद्रनाथ अश्किन की। अल्लाह ने हिंदी साहित्य में सठोत्तरी कविता को गुलाब राय के अनुसार इस प्रकार की कह सकते हैं। आंदोलन की कविता गुलाब राय की संबंधी అని చెప్పాలి। अग्नेय की इस वाद के प्रवर्तक माने जाते हैं। अग्नेय को प्रयोगवाद। अल्लाह जयशंकर प्रसाद बनलाया कि प्राचीन संस्कृत काव्य अनुसार छायावाद शब्द का छाया का अर्थ है मोती की आभा అని చెప్పి అలానే नेक्स्ट हिंदी को आर्य भाषा घोषित करने वाले गुजराती होकर भी हिंदी को गुजराती के संबंधिंచిన स्वयं दयानंद प्रचार भाषा के रूप में अपनाया। समाज के हर सदस्य को हिंदी पढ़ाना लिखाना चाहिए అని చెప్పి स्वामी दयानंद सरस्वती చెప్పడం అనేది జరిగింది। खड़ी बोली के प्रारंभिक 4 लेखकों में से एक है लल्लू लाल जी అని చెప్పి చెప్తాము। रीतिकालीन प्रमुख कवि औरंगजेब का ज्येष्ठ पुत्र शाहजादा मुअज्जम के गुरु थे वृंद। अल्लाह ने रीतिकालीन प्रमुख कवि भिखारी दास जी ने अपने 7 ग्रंथों का उल्लेख इसमें स्वयं किया। प्रताप सोम वंशावली। नेक्स्ट हरिदास संप्रदाय के भक्त कवि कुंज द्वार पर खड़े होकर राधा कृष्ण केली का दर्शन और वर्णन करते हुए उस संप्रदाय का दूसरा नाम यह रखा है सखी संप्रदाय అని చెప్పి మీరు సాహిత్యం చదివితే ఇవన్నీ వస్తాయి। అలాగే ఏకేశ్వరవాद का मूल मंत्र है ला इलाहा इल्लल्लाह मोहम्मदुर रसूलुल्लाह। इस शब्द में रसूल का अर्थ है दूत अंडी। अल्लाह ने डिंगल शब्द का अर्थ टेसिटेरी साहेब ने इस अर्थ बनाया, अनियमित अर्थ बनाया है। राहुल संस्कृतियान के खोज परिणामों के आधार पर इन्होंने सराहा या सरा को हिंदी का प्रथम लेखक माना है। काशी प्रसाद जयलाल। अल्लाह ने निम्न में से पंडित सूर्यकांत शास्त्री का हिंदी साहित्य संबंधी प्रसिद्ध ग्रंथ है सूर्यकांत शास्त्री। మనం ఇవన్నీ కూడా మనకి ఇతిహాస గ్రంథాలన్నీ కూడా మనకు వెల్ నోటెడ్ అయి ఉండాలి। विवेचनात्मक इतिहास, हिंदी साहित्य का विवेचनात्मक इतिहास। అలానే वर्तमान हिंदी भाषा का जन्म भूमि आगरा दिल्ली है, वहीं से ब्रजभाषा विकसित हुई। यह कथन किसका है అంటే कैलाश चंद्र भाटिया। అలానే हिंदी साहित्य का उद्भव एवं विकास के लेखन निम्न में से आचार्य हजारी प्रसाद द्विवेदी ने की है। ఇది దీంతో కంటెంట్కి సంబంధించిన మొత్తం। సో లిటరేచర్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లిటరేచర్లో నేనేం చెప్తాను అంటే మీకు ఇక్కడ ఉన్న 60 మార్కుల్లో 5 మార్కులు పోయినా పర్వాలేదు, 10 బిట్లు పోయినా పర్వాలేదు, పోగొట్టమని కాదు, తెలియని బిట్లు 10-12 బిట్లు పోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం। అంటే అంతకు మించి ఎవరు చేయలేరు అని అర్థం।
సో 12 బిట్లు పోయినా పర్వాలేదని చెప్పే చేయండి. అప్పుడు నువ్వు కాన్ఫిడెన్స్గా పేపర్ని ముందుకు తీసుకెళ్తావు. సో నెక్స్ట్ మరి ఇక్కడ మనం చూసినట్లయితే చిల్డ్రన్ వాచింగ్ వైలెన్స్ ఇన్ టీవీ और मूवी इंक्रीजेस. सो ఇప్పుడు అర్థమవుద్ది. दूरदर्शन के सिनेमाओं में हिंसात्मक दृढ़ को देखने वाला बालक में यह बढ़ता है. ఏంటది? ఉద్దండత పెరుగుతుందంట. అగ్రెషన్ అనేది ఎవరైతే మరి వైలెన్స్ని చూస్తాడో వాళ్ళు పెరిగేది హ్యాపీనెస్సా, అఫిలియేషన్సా, అటాచ్మెంటా, అగ్రెషనా? సో ఆటోమేటిక్గా వైలెన్స్ చూస్తే అగ్రెషనే పెరుగుతుంది. నెక్స్ట్ చూడు. నెక్స్ట్ sensing what people are feeling, being able to take their perspective and cultivating rapport and attunement with the broad diversity of people. सरे चूद्दाम. लोगों की अनुभूतियों का ग्रहण करना, लोगों की अनुभूतियों को ग्रहण करना, उनके परिप्रेक्ष्यों का स्वीकार करने का कौशल, भिन्न व्यक्तियों के साथ घनिष्ठता సామరస్యత బనానా. ఇది ఈ లక్షణాలతో కూడింది. ఏంటది? సహానుభూతి ఉంటేనే కదా ప్రజల్ని అర్థం చేసుకుంటాడు, ప్రజల యొక్క అనుభూతిని అర్థం చేసుకుంటాడు. సైకాలజికల్గా ఇంప్లిమెంట్ ఆఫ్ థియరీని మనం చదివితేనే ఇది, అంటే అప్లికేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైకాలజీని చదివితే దీని ఆన్సర్ సహానుభూతి, తదానుభూతి అని చెప్పి ప్రతి ఒక్కరూ పెడతారు. నెక్స్ట్ व्यक्ति अपने परिवेश के साथ सामरस्यपूर्वक संबंधों का आयोजन करके सुविधापूर्ण जीवन बिताना. सामरस्यपूर्वक संबंधों से आयोजन करना, దట్ మీన్ ఏంటి? అడ్జస్ట్మెంట్ కదా, సమాయోజన్ కదా, అడ్జస్ట్మెంట్ ఉండాలి కదా, అదే కదా ఇక్కడ చెప్పేది. సో రిలేషన్షిప్ ఆఫ్ an individual her or his environment which afford person కంఫర్ట్గా ఉండాలి అంటే, అందరితో రిలేషన్ జోన్ సక్రమంగా పెట్టుకోవాలి అంటే ఏముండాలి మనిషిలో? ఎస్, చింత, అనుయోజన్, అకామిడేషన్. ఇక్కడ మీరు టైటిల్స్ చూస్తే చాలు అడ్జస్ట్మెంట్ అని పెడతారు. టైటిల్ చూస్తే అడ్జస్ట్మెంట్ అనే పెడతారు ఆన్సర్. అపసామాన్యత తప్పు, చింత తప్పు, నెగిటివ్ థాట్స్ ఇవి. ఎప్పుడు మనకు సువిధాపూర్వక అడ్జస్ట్మెంట్ కావాలి అన్నప్పుడు సో समायोजन. నెక్స్ట్ చూడు. इस प्रक्रिया के द्वारा स्मृति के उपयोग के अनुकूल विधि में समाचार दर्ज होता है. ఎన్కోడింగ్ డైరెక్ట్ బిట్ అండి ఇది స్మృతి టాపిక్లోది. నెక్స్ట్ ఎన్కోడింగ్. ఈ రెండు ఇంప్లిమెంట్, సమాయోజన అడ్జస్ట్మెంట్ డైరెక్ట్ బిట్టు. తర్వాత ఈ రెండు కొద్దిగా మనం ఆలోచించాలన్నమాట. అంటే ఇంప్లిమెంటేషన్ చేశాడు 2 బిట్లు. సమాయోజన్ డైరెక్ట్ బిట్టు, నెక్స్ట్ ఎన్కోడింగ్ డైరెక్ట్ బిట్టు. నెక్స్ట్ संस्कृत करने वाली संतृप्त करने वाली प्रतिस्पंदनाएं अधिक बार पुनरावृत्त कराने से संभावना होना है कि ఇది పరిణామనీయం అని చెప్పి మనము సంతృప్తి కరానే వాళ్ళే ప్రతిస్పందన. మీరు ఇంగ్లీష్లో చూడండి, ద రెస్పాన్స్ దట్ సాటిస్ఫై మోర్ లైక్లీ బీ రిపీటెడ్ ఈజ్ లా ఆఫ్ ఎఫెక్ట్. ఇది డైరెక్ట్ బిట్. नेक्स्ट, कक्षा के छात्र एक दूसरे की सहायता करें. इस प्रकार के अध्ययन करने से उनमें सहायता करने की आदत बढ़ती है. ఇది ఏంటి అంటే అబ్జర్వేషనల్ లెర్నింగ్. ఒకరికొకరు హెల్ప్ చేసుకునేదాన్ని అబ్జర్వేషన్ చేస్తూ. సో ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ బిట్టే. రైట్. गुणवत्ती ध्वनियों के लिए उपयोगी विधियों के साथ तैयार की गई
ध्वनियों के भाव को ग्रहण करना, सृजन करना एवं प्रसार करने की कौशल इससे संबंधित है। संगीत एवं संबंधी बुद्धि से संबंधित है। डायरेक्ट बिट म्यूजिकल इंटेलिजेंसी అని చెప్పి ఎబిలిటీ ఆఫ్ క్రియేట్ కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ ఆఫ్ మీనింగ్ మేడ్ సౌండ్ ఎలాంగ్. డైరెక్ట్గా ఇంగ్లీష్లో చూస్తే ఆన్సర్ వచ్చేది చూడు. మీనింగ్ మేడ్, దేనికి మీనింగ్ కావాలి, దేనికి అర్థం చేసుకోవాలి, దేనికి కమ్యూనికేట్ అవ్వాలి, దేనికి సౌండ్ ఎలాంగ్ ద మిషనిజం యొక్క సౌండ్ని అర్థం చేసుకోవడం, కమ్యూనికేట్ చేయడం, క్రియేట్ చేయడం. ఏ లెర్నింగ్. సో చూసారా డిఫరెంట్ చూడండి. गुणवत्ती ध्वनियों के लिए उपयोगी विधियों के साथ साथ तैयार की गई ध्वनियों के भाव को ग्रहण करना, సృజన करना, ప్రసార करना. ఇక్కడ గుణవత్తి ధ్వనియ అనేది మనకు తెలియాలి మీనింగ్, అది మనకు తెలియదు గుణవత్తి ధ్వనియ అనేది. రైట్, ఇంగ్లీష్లోకి రా. ఎబిలిటీ ఆఫ్ క్రియేట్ కమ్యూనికేట్ అండర్స్టాండ్ మీనింగ్ మేడ్ ఆఫ్ సౌండ్ అలాంగ్ విత్ ద మిషనిజం మ్యూజికల్. అంతేనా? సో అందుకే బిట్ని ఎక్కడ ఇంగ్లీష్లో చదవాలి, మరియు సైకాలజీలో నువ్వు కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి అంటే ఇంగ్లీష్లోనూ చదవాలి, బిట్టు హిందీలోనూ చదవాలి. అక్కడ అర్థం కాకపోతే ఇక్కడ అర్థం అవుతుంది, ఇక్కడ అర్థం కాకపోతే అక్కడ అర్థం అవుతుంది. विचारों को नवीन विधियों से जोड़कर छात्रों के अध्ययन करना बढ़ाती है सृजनात्मकता. डायरेक्ट बिट टीचिंग చూడండి, టీచింగ్ స్టూడెంట్స్ టు కంబైన్ ఐడియాస్ నోవే వే ఆఫ్ విల్ ప్రమోట్ क्रिएटिविटी. नेक्स्ट చూడు. इदम के द्वारा उत्पन्न होने वाली शक्ति आनंद प्राप्ति करती है. ఏంటంటే లిబిడో అని చెప్పి ఇడమ్ అనేది డైరెక్ట్ ఐ థింక్ డైరెక్ట్ బిట్ అది. छात्र गणित को पसंद नहीं करना इसका सूचक है. మనోవృత్తి యాటిట్యూడ్ కదా ఒక దాన్ని నాకు. రైట్, నెక్స్ట్. देश भर में हमारी संस्कृति संप्रदायों को सुरक्षा के लिए करने वाली राष्ट्रीय संस्था है మరి CCRT, కల్చర్ అండ్ కమ్యూనికేటెడ్ అనేది తెలిస్తే చాలు. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా CCRT అంటేనే దాని యొక్క ఒకటి కల్చర్ ఒకటి కమ్యూనిటీ అని చెప్పి వస్తుంది, చూసుకోవాలి. CCRT అనేది తెలిస్తే చాలు. సో ఇది CIET కానీ NCT కానీ NCRT కానీ తెలిసిన వాళ్ళు ఎవరు పెట్టరు, PE తెలిసిన వాళ్ళు అంతే. राष्ट्रीय बाल अधिकार सुरक्षा 2005 के अनुसार बालक का अर्ध इस उम्र के बच्चे से हैं 0 to 18. డైరెక్ట్ బిట్ ఇది ఏంటది చైల్డ్ రైట్స్లో 2005ని బట్టి చైల్డ్ రైట్స్లో బాలక్ అంటే ఈ 0 to 18 years పిల్లలు అని అర్థము. भारत में सर्वप्रथम मध्याह्न भोजन योजना का प्राथमिक पाठशाला इस राज्य में नियुक्त किया गया है. అంటే తమిళనాడు రాజ్యంలో ఎస్టాబ్లిష్ చేశారు మొట్టమొదటి మధ్యాహ్న భోజనకాలని ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్. అలానే पाठशाला के स्तर पर शैक्षिक पर्यवेक्षण समिति का अध्यक्ष यह होना चाहिए. చూడు ఎవరు, द प्रेसिडेंट ऑफ एकेडमिक మానిటరింగ్ కమిటీ. సో AMC యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే గ్రామ సర్పంచ్ ఉండాలండి. అలానే అధిగమ్ के में अशक्त बच्चों को इस समस्या का सामना करना पड़ता है. डिस्फेसिया డైరెక్ట్ బిట్ అండి ఇది. డిస్ఫేసియా అనేది లెర్నింగ్ నేర్చుకునేటప్పుడు లెర్నింగ్ డిజబిలిటీ डिस्फेसिया అంటాము. అలానే साक्षर भारत मिशन प्रारंभ करते समय राष्ट्रीय स्तर पर इतनी प्रतिशत साक्षरता प्राप्ति की गई है 80%. అలానే ఇఫ్లూయెంట్ का प्रधान क्षेत्र कहाँ है అంటే హైదరాబాద్లో ఉంది అని చెప్తాము. నెక్స్ట్ మరి The program of NPGEL developed SSA is meant for the following classes of girl children. ఏ క్లాసెస్కి NPGEL అనేది మరి ఏ క్లాసెస్ గర్ల్స్కి ట్రీట్ చేస్తారు అంటే 1 to 8th క్లాసెస్కి. అలానే మానవకు నిస్వార్థ
एवं आत्मविश्वास बनाने वाली शिक्षा यह परिभाषा किसके हैं అంటే వేదాస్ చెప్పేయండి. అట్లానే మరి సామాజిక ఉపయోగి ఉత్పాదక కృత్య ప్రవేశ कराने वाली ఎస్సీపీడబ్ల్యూని ఇంట్రడ్యూస్ చేసిన కమిషన్ ఏంటి అంటే ఈశ్వరీబాయి పటేల్. ఎస్సీపీడబ్ల్యూ అని ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ద కమిషన్ విత్ ద కమిటీ ఆఫ్ ఇంట్రడ్యూస్ ద సోషల్ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ ఎస్యూపీడబ్ల్యూ అనే దాన్ని ఈశ్వరీబాయి కమిటల్ ప్రతిపాదించడం అనేది జరిగింది. భారత్ కా రాష్ట్రీయ ఫల్ ఆమ్ मैंगो जीके करंट अफेयर అండి. అలానే గూగ్లీ ఈస్ క్రీడాకి సంబంధించి గూగ్లీ అనేది క్రికెట్ సంబంధించిన వర్డ్ అని చెప్తాము. విశ్వ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. డబ్ల్యూటీఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? జెనీవాలో ఉంది. गरीबी के उन्मूलन के लिए संयुक्त राष्ट्र संघ के द्वारा घोषित द्वारा दशाब्दी 2008 to 2017 అలానే 2016 के तेलुगु भाषा में साहित्य अकादमी पुरस्कार प्राप्त करने वाले पापिनेनी शिवशंकर. नेक्स्ट ప్రాజెక్ట్ టైగర్ इस वर्ष में టైగర్స్ ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పి 1973లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. భారత్ का प्रथम अंतर्ग्रहीय कार्यक्रम इस ग्रह की परिक्रमा को 2 वर्ष पूरे हुए हैं. आंतरिक ग्रह मास. दूसरा राष्ट्रीय बाल चल चित्रोत्सव इतुर्त मेक इन इंडिया కాన్సెప్ట్ ఆఫ్ చూడండి ఇక్కడ ద థీమ్ ఆఫ్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ మేక్ ఇన్ ఇండియా. అలానే వైఫై కా విస్తృత రూప హై వైర్లెస్ ఫెడిలిటీ. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ప్రథమ్ గవర్నర్ ఎస్ఆర్ బన్ స్మిత్ సర్ అంతే కదా सर स्मिथ. निम्न में से परोक्ष कर ఏంటి అంటే సేవాకర్ అని పరోక్ష కర్ అంటాం. ప్రత్యక్ష కర్ పరోక్ష కర్ అనేది विश्व में सबसे बड़ा रेशम का उत्पादक चीन. आयुर्वेद शब्द का अर्थ है जीवन शास्त्र. संगीत वाद्य सितार के आविष्कर्ता अमीर खुसरो. कल्नल इस विभाग के अंतर्गत आता है. पदाधिकारी दल आर्मीलो కదా कल्नल वर्ड यूज చేసేది. कलकत्ता में स्थित राष्ट्रीय ग्रंथालय को पहले ऐसे पहचानते थे इंपीरियल ग्रंथालय. पिछले 64 वर्षों में भारत चुनाव आयोग के द्वारा इतने चुनावों का निर्वाह किया गया है 16. नीति आयोग फाउंडेड 2015. रंगनतिट्टू बर्ड सेंचुरी कहाँ है? कर्नाटका. ग्रीक नागरिक में सूर्यदेव द सन गाड ఆఫ్ గ్రీక్ సివిలైజేషన్ అపోలో అని చెప్తాము. మరి ఇది మరి ఈ యొక్క ప్యాటర్న్లో మనము ఎప్పుడు కూడా ప్రిపేర్ అవుతే ఈజీగా చేయొచ్చు పేపర్ని. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరు కూడా 80% మించి పేపర్ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.